క్వారల్ విత్ హిమ్ అంటే స్పష్టంగా నీవు నా చేతిలో చస్తవరకు హెచ్చరించిండు. Meanwhile, A1 went to the house of the deceased for a week ago and used to quarrel with the deceased and warned he will kill him forever. పోలీస్ దానిలో ఎవరో కాదు చంపింది వారి కింద అంటే ఇంత మీరు చేసిన ఆరోపణకు ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశారు. స్పష్టం ఇవన్నీ మీకు కాపీలు పంపిస్తా, కేటీఆర్కి పంపిస్తా, అట్లాగే ప్రవీణ్ కుమార్ కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా ఆయన కూడా పంపిస్తా. అటనే దేదినేనిపల్లి గతంలో అంటే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఉన్న సందర్భంలో దానికి సంబంధించి కూడా అక్కడ కాశన అతను చనిపోయాడు. అతను మా పార్టీ కార్యకర్త గ్రామంలో నాయకుడు. అతన్ని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిండు గతంలో. అతను పోలే, అతన్ని కూడా అతను మర్డర్ కాబడ్డాడు. ఆ రోజున నేను పల్లెత్తు మాట మాట్లాడలే, ఇది రాజకీయంగా ఆయన చంపించింది ఎప్పుడు మాట్లాడలే. అది ఇష్యూ ఉంటే పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాని తర్వాత ఏం తెలియంది, మా పార్టీ కార్యకర్త అయినా కూడా చనిపోయి ఏ రోజు ఆరోపణ చేయలే. ఇదే కేటీఆర్ మేను అదే అనడం ఎమ్మెల్యేని ఆరోపణ చేయలే, పట్టణ మీద ఆరోపణ చేయలే. దీనికి సంబంధించి కూడా 2 లైన్లు చదివిస్తాం. Deceased అంటే చనిపోయిన అతను had illegal affairs with the wife of the accused since last 10 years. In this regard, the accused A2 Sharada Lokesh was hatched a plan to kill the deceased whenever his wife and deceased two will together on 1st August 23 అంటే వాళ్ళ ప్రభుత్వంలో 1st August 23 at 1:32 hours while the deceased and accompanied with the wife of the A2 at agricultural land of Akuri Ramulu in the limits of Denarpalli village. ఇది ఫ్యాక్ట్. అంటే ఇంత బట్టగాల్చి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళెట్ల రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా. ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఆయన ఎన్ఆర్ఐ. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్లో కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే కనీస అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ అవగాహన ఉండదా? ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంటు డిఫాక్టో సీఎం కేటీఆర్కి అవగాహన ఉండదా? ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్లో వార్తలు బర్తరఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులో ఉన్నట్టుంది, బయర్లు గమ్మినాయి. అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళెవరికి కూడా. ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలో మనందరూ చూసినాం. నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి చేసిన ఎంత ఘోరంగా చేసినారో మర్డర్ చేయడం అంటే లిటరల్గా అది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలిసి నాకంటే బాగా. అట్లా అటువంటి వ్యక్తి అలా మీకు మాట్లాడేటువంటి నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే ఒకటే కాదు, మరి ఈ రోజున ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి వేరే లేదు, ఇప్పుడు వేరే అంశం లేదు. ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. మొన్న ఏమనుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని దింపుడుగా లాస్ట్గా పెట్టుకున్నారు. మాకు లాభం అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15th ఆగస్టు లోపల ఉంది. ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపటి తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన
ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇది కూడా బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడే. చదవడం గొప్ప కాదు, ఎంత గొప్పగా చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల. నిజాయితీ మాట్లాడు ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపర్యాయం గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామంలో గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంట్రాపల్లి పోండి మీరు. నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఇదే గంట్రాపల్లి ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపల్లి చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి మీరు ప్రజల సమక్షంలో. దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ. 24 hours కాలే. అంటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యలో అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని. మళ్ళీ పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణ చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పు ఇప్పుడు చెప్తే నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా. 7 గంటల అడుగు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయలు బేకూఫ్ మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటతోటి అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాగా ఉదయ పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పాలిటిషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఆరోపణ ఇక్కడ చేసినా ఎవరిపైనా ఎన్నో జరిగినాయి. మీకు ఇంకోటి చెప్తా ఉన్నా. నేను రాజకీయాలు రాకముందుకు నాకంటే ముందున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు పిలిపించి కూర్చోబెట్టి రాజకీయ మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటల మీద దృష్టి ఉండాలి, కళలపై దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి. ఇటువంటి వ్యవహారాలను కూర్చోడం అన్ని కంప్లీట్ రాజేసి ఒక్క సింగిల్ కేసు జరగలే. ఒక సింగిల్ 107 లాస్ట్ 23 yearsలో. ఇటువంటి నా పైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద. ఆ బురద మీరే మైలపడతారు, ఆ మసక మీకే అంటుంది. ఎక్కడ ఏ జరిగినా ఓ హౌలా దొరికిండు, మాట అనకూడదు కానీ ఇంకా నేను పేరు ప్రస్తావిస్తలేను. అరే ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అతని క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా. మీరే స్వయంగా సాక్ష్యం కదా. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు? దొంగ అన్నారా, లంగా అన్నారా? ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా.
అంటే ఎవరే చెప్తే డూడు బసం లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వు, ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు. కామన్ సెన్స్ ఉండొద్దు కొద్ది కూడా? నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా చార్జ్ షీట్స్ వాడే ఒప్పుకున్నాడు, స్పష్టంగా కనపడతా ఉంది. చెప్పకపోతే ఏం చేస్తారనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ఇస్తున్నారు. ఇంకో సైడ్ జరిగినప్పుడు చేస్తే వాళ్ళు ఏదైతే మాట్లాడినరో శాతం అంటే చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడుతుంది పడేట్టు చేస్తాం. అరే అందుకంటే నా నిజాయితీగా మాట్లాడడానికి ధైర్యం కావాలి. అబద్ధం చెప్పడం వెళ్తీ, బట్ట కాసి మీద వెళ్తీ. నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సాగుడు చెప్తా, ఏ ఇష్యూలో కానీ. నేను మీ లెక్క కాదు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు. నేను మీ అంత క్వాలిఫికేషన్ నాకు లేకపోవచ్చు. అంటే మనకి అంటే ఇంకోసారి వీళ్ళ గురించి ఏది మాట స్పందించాల్సిన అవసరం ఉండదు. నేను అవసరం అంటే లాస్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే డిఫర్మేషన్ తీసి వేయాల్సి వస్తుంది. వేస్తే అది కూడా వేస్తాం. మీకు నేను తెలుగులో చెప్పినప్పుడు చెప్పిన కాపీలు మీకు ఇస్తున్నా. ఇది వాళ్ళు కరెక్టే మీరు కూడా మీరే నిర్ణయించండి. అందుకే తెప్పించిన కాపీస్. ఇంకా మీకు అనమాట డైరెక్ట్గా ఆ గ్రామానికి వెళ్ళి నిజ నిర్ధారణ ప్రెస్ మీడియానే నేను కోరుతా ఉన్నా. నిజ నిర్ధారణ చేసి ఆ గ్రామానికి అందరూ కలిసికట్టుగా గ్రామానికి వెళ్ళేసి నిజ నిర్ధారణ చేసి తప్పు నాది ఉంటే మీడియా పరంగా నన్ను ఏమైనా మాట్లాడండి, ఏ రకంగా శిక్షించండి. వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని అనండి, వాళ్ళకి రాయండి. ఇంతకంటే ఉంటుందిగా. థ్యాంక్ యూ. అర్థరా? మీడియా మిత్రులకు నమస్కారం. చిన్నంబాయి మండలం లక్ష్మీపల్ల గ్రామంలో శ్రీధర్ రెడ్డి వ్యక్తిని దారుణంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్రీధర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయి కానీ, మంత్రి స్థాయి కానీ, పార్లమెంటు సభ్యుడి స్థాయి కానీ, ఒక పెద్ద నాయకుడుగా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నాయకుడుగా ఆ ప్రాంతంలో ఇంతవరకు ఆ పేరు వినపడలేదు. ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా అనేక కారణాల వల్ల హత్య జరిగి ఉండొచ్చు. ఆయన హత్య జరగటాన్ని ఎందుకు ఖండిస్తున్నామంటే, కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు ఎప్పటి నుంచో మన వెంకటేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు ఇంతకుముందు మంత్రి చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఎప్పుడు హత్య రాజకీయాలు లేవు. ఈ 10 సంవత్సరాలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొన్న ఈ మధ్య ఒక హత్య ఏదో జరిగినట్టుగా వచ్చింది, మళ్ళీ ఇదొక హత్య జరిగింది. ఈ హత్య ఆ వ్యక్తిగత కారణాలు వాడితో జరిగింది కానీ రాజకీయ హత్య కాదనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం. నేను అన్ని చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ కొల్లాపూరు, ఈ చిన్నంబాయి, ఈ విలేజ్,
ఇవన్నీ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ లో వస్తాయి కాబట్టి నాకు దాని మీద ఉన్న అవగాహనతోని వివరంగా చెప్తున్నాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, జూపల్లి కృష్ణారావు గారిని గురించి రాష్ట్రంలో కానీ పాత జిల్లాలో కానీ నాగర్ కర్నూలు కొత్త జిల్లాలో కానీ లేకపోతే కొల్లాపూర్లో కానీ ఎక్కడ అడిగినా జూపల్లి కృష్ణారావు ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే మనిషి తప్ప రాజకీయాలు కాదు కదా. అసలు ఈ ఘర్షణయుతమైనటువంటి రాజకీయాలకే దూరంగా ఉండి ఒక సిద్ధాంతం మీద పనిచేసి ఒక సిద్ధాంతం మీద నిలబడి అవసరమైతే మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేశాడనేటువంటి ఆలోచన ప్రతి ఎవరిని అడిగినా చెప్తారు. ఇవన్నీ వదిలిపెట్టి రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు వారితో పాటు నిన్న పోటీ చేసినటువంటి పార్లమెంటు సభ్యులు మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక టీం లాగా పెద్ద ప్రొఫెషన్ చేసి ఓ పెద్ద రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడు హత్య చేయించాడని చెప్తే ప్రజలు నవ్విపోతున్నారు. హాస్యాస్పదంగా ఏం మాట్లాడుతున్నారు? దాని మీద మీరు ఒక డిమాండ్ చేయండి. మీరు రాజకీయంగా దీని మీద నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఎంతటి వాళ్ళైనా శిక్షించాలని వారికి ఉరి శిక్ష పడాలని కోరండి. మేము కోరుతున్నాం, నేను కోరుతున్నాను. ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద నిష్పక్షపాతంగా హైయెస్ట్ లెవెల్లో ఎంక్వైరీ వెంటనే చేసి ఉరి శిక్ష పడేటటువంటి విధానం కావాలని ఎందుకు కోరుతున్నానంటే రేపు భవిష్యత్తులో ఇటువంటి హత్య రాజకీయాలు జరగకూడదు. ఏదైనా తప్పులు చేస్తూనే ఉంటారు, దానికి శిక్ష కోర్టేస్తుంది. అంతేగాని ఒకడు ఇంకోటి తప్పుకునేటటువంటి వాతావరణం అది రాయలసీమలో ఇంత ముందు ఉండేది, అక్కడ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అది ఇక్కడ తీసుకొని రావటం వల్ల నష్టం జరగటమే కాకుండా రాజకీయంగా వీళ్ళు అనవసర వారికి ఉన్నటువంటి అభిప్రాయంలో మన కృష్ణారావు గారు ఎన్నికల కంటే ముందు వారు టిఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి టిఆర్ఎస్ పార్టీ ఇక ప్రజలకు గాని రాష్ట్రానికి గాని ఉపయోగం లేనటువంటి పార్టీగా మారింది. ఆ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది. అసలు తెలంగాణ ప్రజల్నే మర్చిపోయింది. ఆ పార్టీలో ఉండటం వల్ల ప్రజలకి ఉపయోగం లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. అటువంటి పార్టీలో చేరాలనే ఉద్దేశంతో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి అవతలకు వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరాడన్న దగ్గర నుంచి ఒక్క కొల్లాపూర్లో కాకుండా మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగి మొత్తం పెద్ద ఎత్తున కాంగ్రెస్ అనేటటువంటి అక్కసుతోని ఈ కేటీఆర్ గారి అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే గాని నిన్న పోటీ చేసిన ఎంపీలు గాని వీళ్ళంతా అనవసరమైన ఆరోపణలు కృష్ణారావు గారి మీద చేస్తున్నారు. వీటి మీద నేను అడుగుతున్నాను. నాకు తెలియదు కృష్ణారావు గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెడతారు. నేనేమనుకుంటున్నానంటే ఈ ఆరోపణలు చేసిన వాళ్ళంతరే వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, మంత్రిగా ఉన్న నాయకుడిని హత్య రాజకీయాల్లో లాగినందుకు, పరువును తగ్గించినందుకు, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను తగ్గించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరో ప్రశ్న ఇచ్చారు ఇందా. ఏం చేస్తారనేది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే వాళ్ళు ప్రశ్న ఒక్కడ తీస్తే మేము 10 ప్రశ్నలు తీస్తాం. ఈ తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ప్రజలతో మేము ఒత్తిడి తీసుకొని వస్తాం. ఏం ఊరికి నేను నోటికొచ్చినట్టు మాట్లాడటానికి మీ ఇష్టమేనా? ఒక వ్యక్తి కోర్టులో కేసు కూడా ఇచ్చేటటువంటి ఆలోచన కూడా చేస్తాం. జడ్జితో మాట్లాడి మన లాయర్తో మాట్లాడి ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు మీరు? జరిగినటువంటి హత్య మీరు అక్కడ పోతే అందరూ చెప్తూనే ఉంటారు ఎందుకు జరిగిందని. దాని గురించి పట్టించుకోకుండా మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద, లేకపోతే జూపల్లి కృష్ణారావు గారి మీద, ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు, అటు కిషన్ రెడ్డి అందరు కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక బురద
ఆలోచనతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతకంటే దీంట్లో ఏమీ లేదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, పోలీస్ డీజీపీ దగ్గర నుంచి, ఐజీ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దీని మీద నిష్పక్షపాతమైనటువంటి ఎమ్మటే ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద ఉరిశిక్ష ఇప్పించేటటువంటి కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మల్లు రవినాథ్, నేను మాట్లాడుతున్నాను, ఏమన్నా అడిగేది ఉంటే చెప్పు. ఏమన్నా అడుగుతావా? ఎవరు అన్నది? తర్వాత ఇంకో ప్రెస్ మీట్ చెప్తాను, త్వరలోనే పెడతాను. వాళ్ళు ఇంకోటి పెట్టాలి, కానీ ఇది సీరియస్. మా సబ్జెక్టు డివేట్ అయిపోతుంది. ఎందుకంటే అవర్ సబ్జెక్ట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇది కొల్లాపూరు నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేశారు. కాబట్టి మేము వాటిని సీరియస్ గా ఖండిస్తూ దాని మీద క్షమాపణగా చెప్పాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కోరటం లేదు. అందరూ ఆ గ్రామానికి వెళ్ళి, లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన. ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన శ్రీధరుడు కూడా కాదు. మరి దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. అది బాధాకరమైన సంఘటన. అది ఎవరికైనా అటువంటి సంఘటన జరగకూడదు. ఏ కుటుంబాన్ని కూడా కోలుకోలేని బాధ ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా ఖండించాలి. డెఫినెట్గా నేను కూడా ఖండిస్తాను. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ మీరే వినండి ఏం మాట్లాడిండో. మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్పి ఆత్మగౌరవాన్ని అమ్ముకున్న వ్యక్తి. వీళ్ళందరూ ఆ గ్రామానికి వెళ్ళి, లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన. ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన శ్రీధరుడు కూడా కాదు. మరి దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. అది బాధాకరమైన సంఘటన. అది ఎవరికైనా అటువంటి సంఘటన జరగకూడదు. ఏ కుటుంబాన్ని కూడా కోలుకోలేని బాధ ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా ఖండించాలి. డెఫినెట్గా నేను కూడా ఖండిస్తాను.
ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ మీరే వినండి ఏం మాట్లాడిండో. మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి అంటే మీరు వినరు, మళ్ళీ ఒకసారి వినిపిస్తూ కావాలంటే కొనసాగితే మాకు కూడా ఉన్నాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయన్నే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం అయితే ఇక్కడ వాస్తవంగా ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయక కుటుంబం, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్య కాలంలోనే ఆనాటి శాసనసభ్యునికి బంధువు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాట్లు ఉంటాయి. ఊరంతా కోడె కూస్తా ఉంది అంటే దురలవాట్లు, నేను చెప్పడం కాదు. చాలా కుటుంబాలు బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో. ఇక నేను అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు, అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా భూమి తగాదాలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అది మండలం మొత్తం అన్ని పార్టీ నాయకులు తెలుసు. శాసనసభ్యులతో కూడా లావాదేవీలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు, మీరే తెలుసుకోండి, గ్రామానికి వెళ్ళి కానీ మండలం వెళ్ళి కానీ. అయితే ఏదైనా కారణం కావచ్చు, విచారణ అనేది కొనసాగుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా దోషులను శిక్షించాల్సిందే. బంధశాలు జరిగి తీరాలి. రెండవది, ఇది ఎట్లయిపోయిందంటే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలని కింద వాళ్ళకు ఒకటి ఉంది, నా పైన ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ ఆ కసితోటే 4 రోజుల క్రితం పత్రిక కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాటలు బాగా పతాక శీర్షిక హెడ్లైన్స్, నిన్నటి లక్ష్మీపతి కూడా హెడ్లైన్స్లో వచ్చింది. కేటీఆర్ మాట ఇంకో మాట్లాడు, గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగిందని ఇట్లే మాట్లాడారు. గతంలో జరిగింది అనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడడం జరిగింది. హెడ్లైన్స్లో పాలమూరులో మరో రాజకీయ హత్య అంటే గతంలో ఇట్లే మాట్లాడు గంట్రాపల్లి. మీకు ఈ కాపీస్ మొత్తం కూడా చార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం. ఆ గతంలో ఆరోపణ గంట్రాపల్లిలో కూడా జరిగింది, రాజకీయ హత్య జరిగిందని నా పైన అది ఆరోపణ చేసిండ్రు. అది ఆల్రెడీ కేసు అయిపోయింది, వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళకి జరిగింది. దానికి సంబంధించిన మొత్తం ఇందులో స్పష్టంగా ఇందులో ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ద డిసీజ్డ్ అంటే ఆ గ్రామంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు ఉంది ఇక్కడ, మల్లేష్ చనిపోయాడు. అంటే మల్లేష్ ద డిసీజ్డ్
హ్యావ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ విత్ అక్యూజ్డ్ A1. చంపిన అతనితోటి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది A1. ఇన్ దిస్ రిగార్డ్ he held పంచాయత్ in the presence of village elders to so many times. గ్రామంలో ప్రజల సమక్షంలో రచ్చగట్టగడ వందల మంది సమక్షంలో పంచాయతీ చాలాసార్లు జరిగింది. కీపింగ్ ఇట్ ఇన్ దిస్ మైండ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను ద అక్యూజ్డ్ A1 వార్న్డ్ ది డిసీజ్, చనిపోయేదని బెదిరించాడు. దట్ హీ విల్ కిల్ హిమ్ ఎనీవే వెనెవర్ హీ యూజ్ టు క్వారల్ విత్ హిమ్. అంటే స్పష్టంగా నీవు నా చేతిలో చస్తవరకు హెచ్చరించిండు. Meanwhile, A1 went to the house of the deceased for a week ago and used to quarrel with the deceased and warned he will kill him forever. స్పష్టంగా పోలీస్ దానిలో ఎవరో కాదు చంపింది వారి కింద. అంటే ఇంత మీరు చేసిన ఆరోపణకు ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశారు. స్పష్టం ఇవన్నీ మీకు కాపీలు పంపిస్తా, కేటీఆర్కి పంపిస్తా, అట్లాగే ప్రవీణ్ కుమార్ కూడా ఒక IPS ఆఫీసర్ కదా, ఆయన కూడా పంపిస్తా. అటనే దేదినేనిపల్లి గతంలో అంటే వాళ్ళ అధికారం ఉన్న సందర్భంలో దానికి సంబంధించి కూడా అక్కడ కాశన అతను చనిపోయాడు. అతను మా పార్టీ కార్యకర్త గ్రామంలో నాయకుడు. అతన్ని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిండ్రు గతంలో, అతను పోలే. అతన్ని కూడా అతను మర్డర్ కాబడ్డాడు. ఆ రోజున నేను పల్లెత్తు మాట మాట్లాడలే, ఇది రాజకీయంగా ఆయన చంపించింది ఎప్పుడు మాట్లాడలే. అది ఇష్యూ ఉంటే పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాని తర్వాత ఏం తెలియంది, మా పార్టీ కార్యకర్త అయినా కూడా చనిపోయి ఏ రోజు ఆరోపణ చేయలే. ఇదే కేటీఆర్ మేను అదే అనడం ఎమ్మెల్యేని ఆరోపణ చేయలే, పట్టణ మీద ఆరోపణ చేయలే. దీనికి సంబంధించి కూడా 2 లైన్లు చదివిస్తాం. డిసీజ్డ్ అంటే చనిపోయినతను హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ లాస్ట్ 10 years. ఇన్ దిస్ రిగార్డ్ ద అక్యూజ్డ్ A2 Sharada Lokesh was hatched a plan to kill the deceased whenever his wife and deceased two will together on 1st August 23 అంటే వాళ్ళ ప్రభుత్వంలో 1st August 23 at 1:32 hours while the deceased and accompanied with the wife of the A2 at agricultural land of Akuri Ramulu in the limits of Denarpalli village. ఇది ఫ్యాక్ట్. అంటే ఇంత బట్టగాల్చి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళెట్ల రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా. ఒక ఆయన IPS ఆఫీసరు, ఒక ఆయన NRI. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్ కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే కనీస అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ అవగాహన ఉండదా? NRI వర్కింగ్ ప్రెసిడెంట్ డిఫాక్టో CM కేటీఆర్కి అవగాహన ఉండదా? ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్లో వార్తలు బర్తరఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని BRS పార్టీ బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులో ఉన్నట్టుంది, బయర్లు గమ్మినాయి. అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈ రోజున అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళెవరికి కూడా. ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలో మనందరూ చూసినాం. నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి చేసిన ఎంత ఘోరంగా చేసినారో, మర్డర్ చేయడం అంటే లిటరల్గా అది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలిసి నాకంటే బాగా. అట్లా అటువంటి వ్యక్తి అలా మీకు మాట్లాడేటువంటి నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే ఒకటే కాదు, మరి ఈ రోజున ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి వేరే లేదు, ఇప్పుడు వేరే అంశం లేదు. ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తుంది. మొన్న ఏమనుకున్నారు,
పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని దింపుడుగా ఆశగా పెట్టుకున్నారు. మాకు లాభం అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15th ఆగస్టు లోపల ఉంది. ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపటి తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇది కూడా బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్, బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడే. చదవడం గొప్ప కాదు, ఎంత ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల. నిజాయితీ మాట్లాడు ధైర్యం కావాలా. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపర్యాయం గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామంలో గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంట్రాపల పోండి. మీరు, నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రైవేట్, ఇదే గంట్రాపల ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపల చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి. మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ. 24 hours కాలే. అంటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యలో అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని, మళ్ళీ పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకలేదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పే ఇప్పుడు చెప్తే నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రైవేట్ గారు రా, 7 గంటలకు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయకులు బేకూఫ్ మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటతోటి అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాకా ఊదే పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ పాలిటిషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఆరోపణ ఇక్కడ చేసినా ఎవరిపైన ఎన్నో జరిగినాయి. మీకు ఇంకోటి చెప్తా ఉన్నా. నేను రాజకీయాలు రాకముందుకు, నాకంటే ముందున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు పిలిపించి కూర్చోబెట్టి రాజకీయ మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటల మీద దృష్టి ఉండాలి, కళలపైన దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం మీద దృష్టి ఉండాలి. ఇటువంటి వ్యవహారాలను కూర్చొని అన్ని కంప్లీట్ రాజేసి ఒక్క సింగిల్ కేసు జరగలే. ఒక సింగిల్ 107 లేదు లాస్ట్ 23 yearsలో. ఇటువంటి నా పైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద. ఆ బురద మీరే మైలపడతారు, ఆ మసక మీకే అంటుంది.
ఎక్కడ ఏది జరిగినా ఓ హౌలా దొరికిండు, నేను ఆ మాట అనకూడదు కానీ ఇంకా నేను పేరు ప్రస్తావిస్తలేను. అరే ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అతని క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా. మీరే స్వయంగా సాక్ష్యం కదా. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు. అని ఏమంటారు, దొంగ అన్నారా, లంగా అన్నారా? ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా. అంటే ఎవరే చెప్తే డూడు బసం లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వు, ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు. కామన్ సెన్స్ ఉండొద్దు కొద్ది కూడా. నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా చార్జ్ షీట్స్ వాడే ఒప్పుకున్నాడు, స్పష్టంగా కనపడతా ఉంది. చెప్పకపోతే ఏం చేస్తారనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ఇస్తున్నారు. ఇంకోసారి ఇటువంటి జరిగినప్పుడు చేస్తే వాళ్ళు ఏదైతే మాట్లాడినరో శాతం అంటే చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడుతుంది పడేటట్టు చేస్తాం. అరే అందుకంటే నా నిజాయితీగా మాట్లాడడానికి ధైర్యం కావాలి. అబద్ధం చెప్పడం అల్తి, బట్ట కాసి మీద అల్తి. నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సాములు చెప్తా, ఏ ఇష్యూలో కానీ. నేను మీ లెక్క కాదు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు. నేను మీ అంత క్వాలిఫికేషన్ నాకు లేకపోవచ్చు. అంటే ఇంకోసారి వీళ్ళ గురించి ఏది మాట స్పందించాల్సిన అవసరం ఉండదు. నేను అవసరం అంటే లాస్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే డిఫర్మేషన్ చేసి అది వస్తుంది, వేస్తే అది కూడా వేస్తాం. మీకు నేను తెలుగులో చెప్పినప్పుడు కాపీలు మీకు ఇస్తున్నా. ఇది వాళ్ళు కరెక్టే మీరు కూడా మీరే నిర్ణయించండి. అందుకే తెప్పించిన కాపీస్. ఇంకా మీకు అనమాట డైరెక్ట్గా ఆ గ్రామానికి వెళ్ళి నిజ నిర్ధారణ ప్రెస్ మీడియానే కోరుతా ఉన్నా. నిజ నిర్ధారణ చేసి ఆ గ్రామానికి అందరూ కలిసికట్టుగా వ్యక్తి వీళ్ళందరూ ఆ గ్రామానికి వెళ్ళి, లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన. ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన శ్రీధరెడ్డి కూడా కాదు. మరి దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. అది బాధాకరమైన సంఘటన. అది ఎవరికైనా అటువంటి సంఘటన జరగకూడదు. ఏ కుటుంబం కూడా కోలుకోలేని బాధ ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా ఖండించాలి. డెఫినెట్గా నేను కూడా ఖండిస్తాను. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ మీరే వినండి ఏం మాట్లాడిండో. మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి అంటే మీరు వినరు, మళ్ళీ సార్ వినిపిస్తూ కావాలంటే మాకు కూడా ఉన్నాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయన్నే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది.
నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం. ఇక్కడ వాస్తవంగా ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయక కుటుంబం, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్య కాలంలోనే ఆనాటి శాసనసభ్యునికి బంధువు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాటు ఉంటాయి. ఊరంతా కోడె కూస్తా ఉంది. అంటే దురలవాట్లు నేను చెప్పడం కాదు. చాలా కుటుంబాలు బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో. ఇక అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు, అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా భూమి తగాదాలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అది మండలం మొత్తం అన్ని పార్టీ నాయకులు తెలుసు. శాసనసభ్యులతో కూడా లావాదేవీలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు, మీరే తెలుసుకోండి, గ్రామానికి వెళ్ళి కానీ మండలం వెళ్ళి కానీ. అయితే ఏదైనా కారణం కావచ్చు, విచారణ అనేది కొనసాగుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా దోషులను శిక్షించాల్సిందే. బంధశాలు జరుగుతుంది, జరిగి తీరాలి. రెండవది, ఇది ఎట్లయిపోయిందంటే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలనే కింద వాళ్ళకు ఒకటి ఉంది. నా పైన ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ, ఆ కసితోటే 4 రోజుల క్రితం పత్రిక కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాట బాగా పతాక శీర్షిక హెడ్లైన్స్, నిన్నటి లక్ష్మీపతి కూడా హెడ్లైన్స్లో వచ్చింది. కేటీఆర్ మాట ఇంకో మాట్లాడు, గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగిందని ఇట్లే మాట్లాడారు. గతంలో జరిగిందనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడడం జరిగింది. హెడ్లైన్స్లో పాలమూలో మరో రాజకీయ హత్య. అంటే గతంలో ఇట్లే మాట్లాడు గంట్రాపల్లి. మీకు ఈ కాపీస్ మొత్తం కూడా, చార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం. ఆ గతంలో ఆరోపణ గంట్రాపల్లిలో కూడా జరిగింది, రాజకీయ హత్య జరిగిందని నా పైన అది ఆరోపణ చేసిండ్రు. అది ఆల్రెడీ కేసు అయిపోయింది, వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళకి అన్నీ జరిగింది. దానికి సంబంధించిన మొత్తం ఇందులో స్పష్టంగా ఇందులో ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ద డిసీజ్డ్ అంటే ఆ గ్రామంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు ఉంది ఇక్కడ, మల్లేష్ చనిపోయాడు. అంటే మల్లేష్, ద డిసీజ్డ్ హ్యావ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ విత్ అక్యూజ్డ్ A1. చంపిన అతనితోటి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది A1. ఇన్ దిస్ రిగార్డ్ హీ హెల్డ్ పంచ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ టు సో మెనీ టైమ్స్. గ్రామంలో ప్రజల సమక్షంలో రచ్చగడ్డగడ 100 మంది సమక్షంలో పంచాయతీ చాలాసార్లు జరిగింది. కీపింగ్ ఇట్ ఇన్ దిస్ మైండ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను ద అక్యూజ్డ్ A1 వార్న్డ్ ది డిసీజ్, చనిపోతాన్ని బెదిరించాడు. దట్ హీ విల్ కిల్ హిమ్ ఎనీవే వెనెవర్ హీ యూజ్ టు క్వారల్ విత్ హిమ్. అంటే స్పష్టంగా నీవు నా చేతిలో చస్తావని కింద హెచ్చరించాడు. మీన్వెల్ A1 went to the house of the deceased for a week ago and used to quarrel with the deceased and warned he will kill him forever. పోలీస్ దానిలో ఎవరో కాదు, చంపించి వారి కింద. అంటే ఇంత మీరు చేసిన ఆరోపణకు ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశారు. స్పష్టం ఇవన్నీ మీకు కాపీలు పంపిస్తా.
కేటీఆర్కి పంపిస్తా, అట్లాగే ప్రవీణ్ కుమార్ కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఆయన కూడా పంపిస్తా. అట్లనే దేదినేనిపల్లి గతంలో అంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఉన్న సందర్భంలో దానికి సంబంధించి కూడా అక్కడ కాశనవదన్ చనిపోయాడు. అతను మా పార్టీ కార్యకర్త, గ్రామంలో నాయకుడు. అతన్ని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిండు గతంలో, అతను పోలే. అతన్ని కూడా అతను మర్డర్ కాబడ్డాడు. ఆ రోజున నేను పల్లెత్తు మాట మాట్లాడలే, ఇది రాజకీయంగా ఆయన చంపించింది ఎప్పుడు మాట్లాడలే. అది ఇష్యూ ఉంటే పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాని తర్వాత ఏం తేలింది, మా పార్టీ కార్యకర్త అయినా కూడా ఏ రోజు ఆరోపణ చేయలే, ఇదే కేటీఆర్ మేను అదే అనడం ఎమ్మెల్యేని ఆరోపణ చేయలే, పట్టు మీద ఆరోపణ చేయలే. దీనికి సంబంధించి కూడా 2 లైన్లు చదివిస్తాం. డిసీజ్డ్ అంటే చనిపోయిన అతను హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ లాస్ట్ 10 years. In this regard, the accused A2 Sharada Lokesh was hatched a plan to kill the deceased whenever his wife and deceased two will together on 1st August 23 అంటే వాళ్ళ ప్రభుత్వంలో 1st August 23 at 1:32 hours while the deceased and accompanied with the wife of the A2 at agricultural land of Akuri Ramulu in the limits of Denarpalli village. ఇది ఫ్యాక్ట్. అంటే ఇంత బట్టగాల్చి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళెట్ల రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా. ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఆయన ఎన్ఆర్ఐ. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్లో కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే కనీస అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ అవగాహన ఉండదా? ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ డిఫాక్టో సీఎం కేటీఆర్కి అవగాహన ఉండదా? ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్లో వార్తలు బర్తరఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులో ఉన్నట్టుంది, బయర్లు గమ్మినాయి. అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళెవరికి కూడా. ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలో మనందరం చూసినాం, నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి చేసిన ఎంత ఘోరంగా చేసినారో. మర్డర్ చేయడం అంటే లిటరల్గా అది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలిసి నాకంటే బాగా. అట్లా అటువంటి వ్యక్తి అలా మీకు మాట్లాడేటువంటి నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే ఒకటే కాదు, మరి ఈ రోజున ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి వేరే లేదు, ఇప్పుడు వేరే అంశం లేదు. ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. మొన్న ఏమనుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని దింపుడుగా ఆశగా పెట్టుకున్నారు. మాకు లాభం అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15th August లోపల ఉంది. ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపటి తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇది కూడా బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్, బుద్ధి జ్ఞానం ఉండాలని మాట్లాడే
చదవడం గొప్ప కాదు, ఎంత ఎంత గొప్పగా చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల. నిజాయితీ మాట్లాడు ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపర్యాయం గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంట్రాపల పోండి. మీరు, నేను సవాల్ విసురుతా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రైవేట్, ఇదే గంట్రాపల ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపల చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి. మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ. 24 hours కాలే అంటే ఉదయం జరిగితే, ఇప్పుడు మధ్యరాత్రి తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యలో అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని, మళ్ళీ పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణ చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకలేదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పు ఇప్పుడు చెప్తే నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రైవేట్ గారు రా, 7 గంటల అడుగు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయలు బేకూఫ్ మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటతోటి అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాగా ఉదయ పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పాలిటిషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఆరోపణలు ఇక్కడ చేసినా ఎవరిపైన ఎన్నో జరిగినాయి. మీకు ఇంకోటి చెప్తా ఉన్నా, నేను రాజకీయం రాకముందుకు నాకంటే ముందున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు పిలిపించి కూర్చోబెట్టి, రాజకీయం మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటల దృష్టి ఉండాలి, కళలపైన దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి. ఇటువంటి వ్యవహారాలను కూర్చొని అన్ని కంప్లీట్ రాజేసి ఒక్క సింగిల్ కేసు జరగలే, ఒక సింగిల్ 107 లాస్ట్ 23 yearsలో. ఇటువంటి నా పైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద. ఆ బురద మీరే మైలపడతారు, ఆ మసక మీకే అంటుంది. ఎక్కడ ఏది జరిగినా ఓ హౌలా దొరికిండు, మాట అనకూడదు కానీ ఇంకా నేను పేరు ప్రస్తావిస్తలేను. అరే ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అతని క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా. మీరే స్వయంగా సాక్ష్యం కదా. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు? దొంగ అన్నారా, లంగా అన్నారా? ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా. అంటే ఎవరే చెప్తే డూడు బసం లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వు, ఆయన ఒక రిటైర్డ్ IPS ఆఫీసరు. కామన్ సెన్స్ ఉండొద్దు కొద్ది కూడా. నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా చార్జ్ షీట్స్ వాడే ఒప్పుకున్నాడు, స్పష్టంగా కనపడతా ఉంది.
చెప్పకపోతే ఏం చేస్తారనేది